అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు టాపిక్ మనం ఇప్పటిదాకా ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్గా చూస్తున్నారు. అండ్ మాకు మంచి మోటివేషన్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మంచిగా మోటివేట్ ఫీల్ అవుతూ ఇంకా ఎఫెక్టివ్గా 2022లో కానీ ఇంకా మన ఫర్దర్ లైఫ్లో మన గోల్స్ని అచీవ్ చేసుకునే సందర్భాలలో ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలి అని అనుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. ఓకే, మనీ ఎర్నింగ్ హ్యాబిట్స్. ఎస్, టాపిక్లోకి వెళ్ళబోయే ముందర చిన్న ఇన్ఫర్మేషన్. మన క్లాస్ ఎవరైతే కూడా ఇంట్రెస్టెడ్ ఉండి ఎవరైతే కూడా రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాలనుకుంటున్నారో కాల్ చేసి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. సో ఈరోజు మనీ ఎర్నింగ్ హ్యాబిట్స్లో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన హ్యాబిట్స్ ఎప్పుడైతే బాగుంటాయో మనం అప్పుడు నిజంగా ఎఫెక్టివ్గా పనిచేస్తాం రియల్గా. సో అటువంటి హ్యాబిట్లో ఫస్ట్ మీకు ఈరోజు ఈజీగా గుర్తుండాలని చెప్పి ఏబిసిడి మనకు చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఏబిసిడీలు అన్నీ కూడా. సో వాటి కోసం మీకు ఒక యాక్రోనిమ్ డిజైన్ చేశాను. ఏ ఫర్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే సానుకూల దృక్పథం, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి ఒక ట్రైన్లో ఒక పెద్ద ఆయన వాళ్ళ బాబు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అప్పుడే ఆ ట్రైన్లోకి ఇంకొక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఎక్కారు. సో ఆ ఇద్దరు వ్యక్తులు అప్పుడే కొత్తగా మ్యారేజ్ అయింది, అలా కూర్చొని వాళ్ళని చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ బాబు ఎవరైతే ఉన్నాడో అతనికి ఒక 22 ఏళ్ళు ఉంటాయి. అతను చూసి కిటికీలో నుంచి ఇలా ట్రైన్ కానీ వెళ్తుంటే చెట్లు వెళ్ళిపోవడం, ప్లాట్ఫామ్ కదలడం ఇవన్నీ అబ్జర్వ్ చేసిన అబ్బాయి వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ తోటి చెప్పారు, నాన్న అక్కడ చూడండి ఒకసారి చెట్లన్నీ వెళ్ళిపోతున్నాయి, నాన్న అక్కడ ప్లాట్ఫామ్ మీద ఉన్న మనుషులు కూడా వెనక్కి పరిగెడుతున్నారు అని ఇలా అన్నారు. అలా ప్రతిదాన్ని కూడా విచిత్రంగా ఇలా చూడడము, హే ఇదేంటి ఇలా ఉంది అని ఇలా మాట్లాడడం. సో అది చూసిన అక్కడున్న ఒక వ్యక్తి అంటాడు, మీ బాబుకి ఏమన్నా కొంచెం ప్రాబ్లం ఉందా ఏదన్నా అంటే చూడడానికి పెద్ద వయసు ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు కానీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అని. అప్పుడు అక్కడ చూసిన ఆ వ్యక్తులు అతనికి ఇచ్చిన రెస్పాన్స్ తోటి అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒకసారి గెస్ చేయండి ఏమని ఉంటారో. ఆయన ఏమన్నాడంటే, అవునండి, ఈరోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వస్తున్నాడు మా బాబు. చిన్నప్పుడు తనకి కళ్ళు పోయాయి, ఫస్ట్ టైం తనకి కళ్ళు పెట్టి ఆపరేషన్ చేశారు, ఈ ప్రపంచాన్నే కొత్తగా చూస్తున్నాడు, అందుకే ప్రతిదీ తనకు ఒక వింతగా ఉంది అని. చూసారా? అంటే హౌ వి పర్సీవ్ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనం చాలా జడ్జిమెంటల్ అవుతాము. మన యాటిట్యూడ్లో కొన్ని నెగిటివ్ అంటే ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఎవరైనా కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో అనుకోకుండా ముందే మనము ఆలోచిస్తాము వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అని. సో మన యాటిట్యూడ్ అనేది ఇట్ కుడ్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్, కానీ మన మీద ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. అందుకే మనం చూసే దృష్టికోణం అనేది ఫస్ట్ మార్చుకోవాలి. సో ఫస్టే అతనితోటి వాళ్ళు మాట్లాడేటప్పుడే మీ పిల్లోడికి ఏమన్నా సైకలాజికల్ ప్రాబ్లమా ఉందా అని అడిగే బదులు ఆ వ్యక్తి అవతల వ్యక్తితో ఆ పెద్ద ఆయనతోటి మీ బాబు విచిత్రంగా ఇలా మాట్లాడుతున్నాడు ఏంటండి అని నన్ను అడిగితే, కొద్దిగా పాజిటివ్గా అడిగితే ఆయనే చెప్పేవాడు కదా సేమ్ ఆన్సరే. సో కాబట్టి ఇలా మన వైఖరి అనేది ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో మనం చూడడం కూడా మనం మాట్లాడే తీరు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఇక నుంచి ఏదైనా కొత్తగా చూసేటప్పుడు ఏదైనా కానీ మీకు ఇప్పుడు నేను జనరల్గా ఇది వర్క్షాప్స్లో కానీ క్లాసెస్లో కానీ అందరినీ అడుగుతాను ఏంటంటే, పాముని చూస్తే మీకు ఏమని ఫీల్ అవుతారు అంటే అందరూ ఏమని చెప్తారంటే, పాముని చూడగానే మేము కొంచెం ఫస్ట్ సడన్గా మా ముందర పాము ఉంది అంటే భయం అనిపిస్తుంది అని అన్నారు. సో ఇంకా ఏమని ఫీల్ అవుతారు అంటే, పామును ఊహించుకుంటే ఏమని ఫీల్ అయ్యారు చెప్పండి అంటే, పూజలు సినిమాల్లో చూస్తాం కదా పూజలు చేస్తారు అన్నట్టు. మరి అదే పాము అని ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఏమని చెప్తారు అంటే, అలా ప్రతి ఒక్కళ్ళు పాము వల్ల ఇలా జరుగుతుంది, పాము వల్ల అలా జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు అన్నట్టు. ఎందుకు? మనం చూసాం సినిమాలలో పాములకు పూజలు జరుగుతాయి, పాములు కాటు వేస్తాయి అని ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం.
సో పాము వల్ల జరిగే మంచి ఏమి లేదా అంటే ఎవరు కూడా ఆన్సర్ ఇవ్వలేదు. మెడికల్ స్టూడెంట్స్ అయినా కానీ ఆన్సర్ ఇవ్వలేదు. పాములో నుంచి వచ్చే వెనిమ్ అనే ఒక ఏవైతే ఉందో అది మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా కొన్ని వెనం ఉంటుంది కదా, అది కూడా కొన్ని మెడిసినల్ వాల్యూస్లో వాడుతారు అన్నట్టు. సో ఇంకా పాము గురించి ఆలోచిస్తూ ఉంటే పాము రియల్గా కొన్నిసార్లు రైతులకు హెల్ప్ చేస్తుంది, అక్కడ ఉన్న ఎలకల్ని తింటూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తే పాము ఏం చేస్తుంది అని ఆలోచిస్తే మనం బంగ్లాదేశ్లో పాముని తోలుతో ఏదైతే ఉంటుందో ఆ పాము తోలుతోటి వాళ్ళు లెదర్ హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ బెల్ట్లు కూడా తయారు చేస్తారు. సో ఒక్క మంచి దాని గురించి మనం ఆలోచించాలి అంటే కొంచెం గుర్తురాదు, ఎందుకంటే మనం చూసేవి, మనం ఆలోచించేవి అదే మన యొక్క మాట, అంటే మన యొక్క ఏదైతే ఉన్న బిహేవియర్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది అన్నట్టు. సో యాటిట్యూడ్ ఆలోచించండి, ఈరోజు నుంచి నా యాటిట్యూడ్ ఎలా ఉండాలనుకుంటున్నాను అనేది ఒకసారి ఆలోచిస్తూ మనల్ని మనం ఎలా ఇంకా కరెక్ట్ చేసుకోవచ్చు అనే దాని మీద ఎక్కువగా కూడా ఫోకస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బీ ప్రొయాక్టివ్. ప్రొయాక్టివ్గా ఉండడం అంటే ఏంటి? జస్ట్ ఆలోచించండి. మనము ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ సిచ్యువేషన్లో ఎవరైనా నిన్ను ఒక మాట విమర్శించినా కానీ, ఎవరైనా ఏదైనా ఒకసారి తిట్టినా కానీ మనం ఏం చేస్తాము? రియాక్ట్ అవుతాము కదా. ప్రొయాక్ట్ అవ్వడం అంటే ఏంటి? నువ్వు చెయ్యలేవు అన్నారనుకోండి, రియాక్ట్ అవుతాం. నువ్వు అలా అంటావా నన్ను? నీకు ఎంత ధైర్యం ఉంది? నా గురించి నీకేం తెలుసు అని ఇలా రియాక్ట్ అయిపోతాం. లేదు అనుకోండి, మనసులో ఒకసారి ప్రొయాక్టివ్గా ఆలోచిస్తున్నట్టయితే మనసులో అనుకుంటాం అన్నట్టు, పిచ్చి వాళ్ళరా మీకేం తెలుసు నా విజన్, నాకు 5 years గోల్ ఉంది. 1-2 సార్లు చూసి వెంటనే మీరు ఇలా నన్ను అంచనా వేసేస్తారా? నేనేంటో తెలుసు, నా విలువ నాకేంటో తెలుసు అని ప్రొయాక్టివ్గా ఒక్కొక్క స్టెప్స్ వేస్తారు. ఫైనల్లీ ఎవరైతే మనల్ని విమర్శిస్తారో, నవ్వుతారో వాళ్ళతోటే శబాష్ అనిపించుకుంటారు. సో ప్రొయాక్టివ్గా ఉండడం అనేది నిజంగా ఒక కళ. అది మనము ఆచరిస్తూ మనం ఏవైతే మిస్టేక్స్ చేస్తూ ఉంటామో వాటి నుంచి కరెక్ట్ చేసుకుంటూ ఒక విజన్ వేలో వెళ్ళడం, అంటే ఒక పర్ఫెక్ట్గా మనం అనుకుంటున్న ఒక గోల్స్ని లాంగ్ టర్మ్గా డివైడ్ చేసుకొని షార్ట్ టర్మ్గా చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ టార్గెట్స్ని పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం. సో బీ ప్రొయాక్టివ్. నెక్స్ట్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ ఇన్ఫ్లుయెన్స్. ఎస్, మనం ఏవైనా పనులు చేయాలంటే 2 ఉంటాయి అన్నట్టు. ఒకటి మనం ఏదైతే చేయాలనుకుంటున్న పనులు, 2 మనం ఏవైతే చేయలేమో అనుకుంటున్న పనులు కూడా. మన చేతిలో ఏది ఉంటుందో అదే మనం చేయగలుగుతాము, మన చేతిలో ఏది ఉండదో అది మనం చేయలేము. అదే ఆ సర్కిల్. మన సర్కిల్లో ఏది ఉంది, మన సర్కిల్లో ఏముంది అదే మనం చేస్తాము. అవును, అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఉంటాయి, కొన్ని మార్చలేనివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, 2 భార్యాభర్తలు గొడవపడ్డారు, విడిపోయారు, మాట్లాడుకోవట్లేదు, ఆల్మోస్ట్ డివోర్స్ తీసుకొని వెళ్ళిపోయారు అన్నట్టు. సో ఇప్పుడు ఆ భార్య గురించి ఆలోచించినా అయిపోయింది, చేయి దాటిపోయింది జీవితం. ఇప్పుడు దాని గురించి ఎక్కువగా బాధపడితే ఏమైనా చేయగలుగుతామా? బట్ ఏమీ చేయలేము. బట్ అదే వ్యక్తి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో కానీ ఇంకా నేను హ్యాపీగా ఎలా ఉండాలి, అయిపోయింది ఏదో అయిపోయింది, నేను ఏదైనా రిలేషన్షిప్లో నెక్స్ట్ టైం నేను మాట్లాడేటప్పుడైనా కానీ నా స్పౌస్ తోటి ఇన్ కేస్ ఆఫ్ నెక్స్ట్ మ్యారేజ్ అయినా లేదా ఏదైనా రిలేషన్షిప్లో అయినా కానీ ఎలా ఉండాలి, సేమ్ అదే కంటిన్యూ అవుతే ఆ రిలేషన్షిప్ కూడా బ్రేక్ అవుతుంది. అంటే మన చేతిలో ఏమి లేవో వాటి గురించి ఎక్కువగా ఆలోచించడము, అండ్ మనం ఏదైతే చేయాలనుకుంటున్న పనులు ఉంటాయి చూసారా, ఆ ఉన్న టైంలో కూడా వాటి గురించి తీసుకొచ్చి ఆ నెగిటివ్ బిలీఫ్స్ని కూడా వీటి మీద రుద్దడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ కనుక ఏదైనా కోపిస్ట్గా ఉండి ఎక్కువగా మాట్లాడి హర్ట్ చేసింది అనుకోండి, ఈయన ముందే బిలీఫ్స్లో రెడీ చేసుకుంటాడు, ఈవిడతో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, ఆల్రెడీ ఆవిడ నన్ను బాగా టార్చర్ చేసింది, నేను రివర్స్లో అక్కడ నుంచి క్యారీ చేసిన నెగిటివిటీ అంతా ఈవిడకి ఇవ్వాలి అనేది ఎంతో కొంత మనసులో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది అన్నట్టు, మన మనసు మీద పడుతుంది ఆ ప్రభావం. సో కాబట్టి మన చేతిలో ఏదైతే ఉందో అదే మనం చేయగలుగుతాము. మన చేతిలో లేని పనుల గురించి ఎక్కువగా ఆలోచిస్తాం వల్ల మనం ఎక్కువగా ఒత్తిడి ఫీల్ అవుతాము, స్ట్రెస్ ఫీల్ అవుతాం, దానివల్ల నెగిటివ్ బిలీఫ్స్ని డెవలప్ చేసుకుంటాము. మనం సెంటర్ ఆఫ్ సర్కిల్లో ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే చేయాలనుకుంటున్నామో మన టార్గెట్సే కానీ మనం అచీవ్ చేయాలనుకుంటున్న వాటి మీదే మనం ఫోకస్ చేస్తే మనం పీస్ఫుల్గా ఉండగలుగుతాము. సో డీ ఫర్ డెవలప్ విన్ విన్ అప్రోచ్.
ఈ విన్ విన్ అప్రోచ్ చాలా బాగా పనిచేస్తుందండి. మన రిలేషన్షిప్స్లో కానీ, మన ఫ్రెండ్షిప్స్లో కానీ, మన వర్క్ లైఫ్లో కానీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి ఫ్రెండ్స్ ఉంటారు, మనకి కొలీగ్స్ ఉంటారు, మన లైఫ్లో బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు. విన్ విన్ అప్రోచ్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది. మనకు ఎవరైనా మోసం చేశారనుకోండి, మనము మోసం చేయాలి అనే తత్వంలో ఉన్నామనుకోండి, మనం నెగిటివ్ అప్రోచెస్ని అన్నిటినీ డెవలప్ చేసుకుంటున్నాము అని అర్థం. సో మన అప్రోచ్ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, నువ్వు గెలువు నేను గెలుస్తాను, మనం ఇద్దరము గెలుద్దాము అనేది ఉండాలి. ఈవెన్ వర్క్లో కాడ ఎప్పుడు కూడా ఆఫీస్లో స్టాఫ్లో కొలీగ్స్లో ఏంటంటే జెలసీ వస్తూ ఉంటుంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు హేటెడ్నెస్ పెంచుకుంటూ ఉంటారు, ఏదో రకంగా అంటే తొక్కాలని చూడడము, పాలిటిక్స్ ప్లే చేయడం, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఈ విన్ విన్ అప్రోచ్ మైండ్ సెట్ కనుక మనం పెంచుకుంటే కనుక, మనం అడాప్ట్ చేసుకుంటే కనుక, పక్కన వాళ్ళు గ్రో అవుతుంటే కూడా మనము ఆదర్శంగా తీసుకొని మనము గ్రో అవ్వాలి అనుకుంటాం, కానీ వాళ్ళని చూసి జెలసీ ఫీల్ అవ్వం. సో కాబట్టి ఈ రోజు నుంచి ఫోకస్ ఆన్ అవర్ వర్క్. ఏదైతే చేద్దాం అనుకుంటున్నా ఆ పని మీద. ఎవరైనా ఏదైనా చేశారంటే అప్రిషియేట్ దెమ్. మనం కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాస్ మనం కూడా చేద్దాము అని అనుకోవడమే విన్ విన్ అప్రోచ్. వాళ్ళని చూసి నెగిటివ్గా ఆలోచించి, వాళ్ళని చూసి జెలస్ ఫీల్ అయ్యి, వాళ్ళని ఒక మాట అనాలి, క్రిటిసైజ్ చేయాలి, ఎలా అయినా వెళ్తుంటే మన మాటల ద్వారా వాళ్ళతోటి అంటే కఠినంగా మాట్లాడడము, ఇవన్నీ కూడా నెగిటివ్ అప్రోచెస్. దానివల్ల మనకి ఎటువంటి ఫలితం ఉండదు. ఇంకా మనమే ఇంకెక్కువ మిజరీని క్రియేట్ చేసుకుంటాం మన మైండ్ని. సో గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్రిషియేట్ అదర్స్ అండ్ ఎప్పుడు కూడా ప్రోత్సహించండి. అండ్ మిమ్మల్ని ఎవరైనా కానీ విమర్శించినా, క్రిటిసైజ్ చేసినా ప్రూవ్ యువర్ సెల్ఫ్, అంతే. వాళ్ళ కోసం కాదు, మీకోసం. సో ఈ లెసన్స్ ఏవైతే మన క్లాసెస్లో రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్న ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, మనకి ఎవరైతే కూడా పర్సనల్లీ కాల్ చేసి కూడా అడుగుతున్నారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాము. ఇంకా కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ, ఇంకా ఫైనాన్షియల్లీ కూడా ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళాలి, మంచి ప్లానింగ్ ఉండాలి, నాకంటూ ఏదో ఒకటి సాధించాలి. స్పెషల్లీ ఆడవాళ్ళు ఇన్ని రోజులు ఇంట్లో ఉండిపోయాము, మాకంటూ కూడా మేము ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలనుకుంటున్నాము. ఒక చిన్న బిజినెస్ కానీ, అంటే ఏదైనా చిన్నగా కూడా గ్రో అవ్వాలనుకుంటున్నాము. ఇన్వెస్ట్మెంట్లు లేని బిజినెస్లు ఏంటి, ఇన్వెస్ట్మెంట్లతోటి ఉన్న బిజినెస్లు ఏంటి, ఇలాంటి డిఫరెంట్ ఐడియాస్ అన్నీ కూడా మన క్లాసెస్లో కండక్ట్ చేసినప్పుడు చెప్తూ ఉన్నాము. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాల్ చేసి రిజిస్టర్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.